గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఆశా వర్కర్లకు హామీ ఇచ్చినటువంటి జీతాల పెంపు అనగా 18,000 రూపాయలతో కూడిన వేతనాన్ని ఇస్తామన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం ఆ ఊసే ఎత్తకపోగా మాతో 24 గంటలు పనిచేస్తూ మాకు టైంకి వేతనాలు కూడా ఇవ్వకపోవడం చాలా సిగ్గుచేటని కరీంనగర్ జిల్లా హుజరాబాద్ మండలంలోని చెల్పూర్ పిహెచ్సిలో ఆశా వర్కర్లు కాంగ్రెస్ ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేశారు. అలాగే ప్రభుత్వం ఏర్పడి సంవత్సరంన్నర కాలం గడుస్తున్నా కూడా తమకు ఇచ్చినటువంటి హామీలలో జీతాల పెంపు విషయంపై సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడకపోవడం చాలా బాధాకరమని, కనీసం ఇప్పటికైనా తమ కష్టాన్ని గుర్తించి 18,000 రూపాయల జీతం పెంపు చేసి ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నామన్నారు. అధ్యక్షురాలు తాడూరి లత, అలాగే ఉపాధ్యక్షురాలు కాళేశ్వరపు పుష్పలత, రమాదేవి, సుజాత, విజయలక్ష్మి, శ్రవంతి, అరుణ తదితర ఆశా వర్కర్లు పాల్గొన్నారు. ఆశాల పట్ల ప్రభుత్వం ఉండి వైఖరి నశించాలి. ఆశాల పట్ల ప్రభుత్వం ఉండి వైఖరి నశించాలి. ఆశా వర్కర్ల ఐక్యత వర్ధిల్లాలి. ఆశా వర్కర్ల ఐక్యత వర్ధిల్లాలి. ఆశా వర్కర్ల ఐక్యత వర్ధిల్లాలి. పారితోషికం మాకొద్దు, కనీస వేతనం కావాలి. పారితోషికం మాకొద్దు, కనీస వేతనం కావాలి. పారితోషికం మాకొద్దు, కనీస వేతనం కావాలి. ఆశా వర్కర్ల ఐక్యత వర్ధిల్లాలి. ఆశా వర్కర్ల ఐక్యత వర్ధిల్లాలి. ఆశాల పట్ల ప్రభుత్వం ఉండి వైఖరి నశించాలి. ఆశాల పట్ల ప్రభుత్వం ఉండి వైఖరి నశించాలి. ఆశాల పట్ల ప్రభుత్వం ఉండి వైఖరి నశించాలి. ఆశా వర్కర్ల ఐక్యత వర్ధిల్లాలి. ఆశా వర్కర్ల ఐక్యత వర్ధిల్లాలి. ఆశా వర్కర్ల ఐక్యత వర్ధిల్లాలి. పారితోషికం మాకొద్దు, కనీస వేతనం కావాలి. పారితోషికం మాకొద్దు, కనీస వేతనం కావాలి. పారితోషికం మాకొద్దు, కనీస వేతనం కావాలి. లెప్రసీ బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి, వెంటనే చెల్లించాలి. లెప్రసీ బిల్లు పెండింగ్ లో ఉన్నాయి, వెంటనే చెల్లించాలి. లెప్రసీ బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి, వెంటనే చెల్లించాలి. ఆశాల పట్ల ప్రభుత్వం ఉండి వైఖరి నశించాలి. వైఖరి నశించాలి. ఆశాల పట్ల లెప్రసీ బిల్లులు ఇవ్వట్లేదండి. లెప్రసీ బిల్లులు ఇస్తేనే ఇప్పుడు లెప్రసీ సర్వే చేస్తామని మేము ధర్నా చేస్తున్నాము. మాకు కనీస వేతనం 18,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి, ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలని చెప్పి ధర్నా చేస్తాము. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ అన్న వచ్చిన తర్వాత ఆశాల వర్కర్లు మాట్లాడాలనుకుంటే మాకు ఇప్పట్లాగానే మళ్ళీ 3 సంవత్సరాల బట్టి సర్వే చేసిన డబ్బులు కూడా రాలేదు. మళ్ళీ కొత్తగా ఈ సంవత్సరం లెప్రసీ సర్వే చేయమంటున్నారు. చేస్తాము, మేము పని ఎంతైనా చేస్తాము. పని భారం కోసం మేము బాధపడతాం. పని చేసిన వాటికి మాకు డబ్బులు వస్తలేవు. పని చేయించుకొని పనిని బట్టి పారితోషికం కూడా ఏ పని చేయించుకున్నా ఆ పనికి ఆ పారితోషికం ఇంత అని ఇస్తే మేము సంతోషంగా చేస్తాము. ఇప్పుడు 3 సంవత్సరాల బట్టి చేసినా కూడా వాటికి ఇంతవరకు మాకు లెప్రసీ సర్వే డబ్బులు రాలేదు. మళ్ళీ ఈ సంవత్సరం కూడా అలానే అంటుండ్రు. ప్రతి సంవత్సరం డిఎంహెచ్ఓ సార్ మారుతున్నారు. ఏ డిఎంహెచ్ఓ సార్ వచ్చినా ఆయన పరిధిలో ఉన్నాయి మాకు తెలియదు. ఈ సంవత్సరం మా పరిధిలో ఉన్నాయి, మేము చెల్లిస్తాము. అంతకుముందు ఉన్న 3 సంవత్సరాల ముందు మాత్రం మాకు తెలియదు అని అంటున్నారు. ఏ సార్ వచ్చినా, కొత్తగా సార్ వచ్చినా, మేడం వచ్చినా, ఏ సంవత్సరం సార్ ఆ సంవత్సరమే ఇస్తారు. ఈ సంవత్సరం మాకు లెప్రసీ బిల్లులు వచ్చినా ఈ సంవత్సరం ఇస్తాము, కానీ 3 సంవత్సరాల పెండింగ్ వేతనాలు మాత్రం మేము ఇవ్వలేమని నిన్న డిఎంహెచ్ఓ సార్ అనడం జరిగింది. ఫిక్స్డ్ శాలరీ మాకు రేవంత్ అన్న గారు అప్పుడు ప్రభుత్వం రాకముందుకు 18,000 ఫిక్స్డ్ వేతనం ఇస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు వచ్చి సంవత్సరంన్నర దాటినా కూడా మాకు ఫిక్స్డ్ వేతనం కాదు కదా, వచ్చే పారితోషికాలు కూడా కరెక్ట్గా రావడం లేదు. ఈ పని ఆ పని చేయించుకుంటున్నారు. పనిని బట్టి పారితోషికం అంటున్నారు. ఆ పనికి తగ్గట్టే చేసిన పనికి పారితోషికం ఇవ్వమంటున్నాం. మేము ఎంతో కొంత ఇవ్వమని అంటున్నాం, కానీ ఇంత ఇది అది అని కొట్లాడుతున్నాం. చేసిన పనికి మాత్రమే మాకు పనిని బట్టి పారితోషికం ఇవ్వమంటున్నాం. ఇప్పుడు పారితోషికం కాకుండా మాకు రేవంత్ అన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫిక్స్డ్ వేతనం ఆశాలకు 18,000 ఇస్తామన్నారు. ఇంతవరకు మాకు ఇవ్వలేదు. కనీసం వచ్చే వాటికి కూడా సర్వే చేసిన డబ్బులు కూడా ఇవ్వటం లేదు. మళ్ళీ మాకు అవి కాకుండా పై అధికారులతోటి కూడా వేధింపులు బాగా వస్తున్నాయి. మేము చేసే పని అప్పుడు మాతోటి ఒక ఇంజెక్షన్లు ఏఎన్సీ పిఎన్సీ అని బాలింతలు అవి అని చెప్పారు. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కటి సోమవారం నుండి మొదలు పెడితే శనివారం వరకు, సోమవారం ఏఎన్సీ క్లినిక్ అని, మంగళవారము డ్రైడే అని, బుధవారం ఇంజెక్షన్లు, గురువారము ఆరోగ్య మహిళా పథకం అని, శుక్రవారం డ్రైడే అని, శనివారం ఇంజెక్షన్లు అని, ప్రతిరోజు ఇలా మాకు పొద్దుంతా ఈ వరకు సాయంత్రం అయితే ప్రెగ్నెన్సీగా ఉన్నవాళ్ళు, 9 months వాళ్ళు పెయిన్స్ వస్తే ఏ టైంలో ఎప్పుడు ఫోన్ చేసినా కానీ నైట్ 12, 1 అయినా కూడా మేము లేచిపోయి వచ్చేదాకా కూడా మేము వస్తున్న దారిలో మాకు ఏదన్నా అయినా కూడా మాకు భద్రత లేదు. మాకు అలాగే రేవంత్ అన్న ఉద్యోగ భద్రత ఇవ్వాలి, మహిళా భద్రత ఇవ్వాలి. ఫిక్స్డ్ వేతనం అన్నారు, ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలి. మాకు ఎక్కువ గొంతమ్మ కోరికలు ఏం లేదు. మాకు చేసే పనికే
కాకుండా కనీసం వేసిన 18,000 ఇవ్వాలి, ఈఎఫ్ఐ సౌకర్యం ఇవ్వాలి, ఉద్యోగ భద్రత ఇవ్వాలి అని కోరుకుంటున్నాం. హెల్త్ డిపార్ట్మెంట్లో చేస్తున్నాం. మా హెల్త్ ఏదైనా చిక్ అయితే ఇంతవరకు మాకు హెల్త్ కార్డు అనేది లేదు. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో చేసేవారికి హెల్త్ కార్డు ఉన్నాయి. హెల్త్ డిపార్ట్మెంట్లో చేస్తున్నారు, మీకు హెల్త్ కార్డు లేదా అని ప్రతి ఒక్కరు మమ్మల్ని అంటారు. మా బాధ ఎవరికి చెప్పాలని రేవంత్ అన్న చెప్పుకుంటే అప్పుడు హామీ ఇచ్చారు, ఇప్పుడు మాత్రం ఏది లేదు.